హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మ్యాంగో జ్యూస్ అండ్ పూరి రెసిపీ చూపిస్తా అండి. ఈ పూరి కోసము గోధుమ పిండి తీసుకున్నాను. ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడిపిద్దాం. నీళ్ళు పోసేసుకోవద్దు. కొంచెం ఆయిల్ వేసేయాలండి, వేసి కలిపేయాలి. ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టించుకుందాం. అంతలోపు ఈ మ్యాంగోలు తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇవి పొట్టు తీసేసుకుందామండి పండ్లు. ఇది పొట్టు తీసేసిన అండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకుందాం. ఇవి మొత్తం ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సర్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగరు పండ్ల స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలండి. స్వీట్గా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ స్వీట్గా లేదు అంటే కాస్త ఎక్కువ షుగర్ వేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ తీయగానే ఉన్నాయి, మామిడి పండ్లు, అందుకే నేను కొంచెం వేస్తున్నా షుగర్. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఇది ఇంకా మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నా అండి. ఇది కొంచెం తిక్కుగా ఉంచుకోవాలండి, పూరీ కోసం కదా. పల్సగా చేస్తే బాగుండదు. కొంచెం కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ చిక్కగా ఉందని నేను కూడా కొన్ని ఒక 2-3 స్పూన్స్ నీళ్ళు పోస్తున్నానండి. పోసి మంచిగా ఇది కలిసేటట్టు కలిపేసుకుంటే, యాలకుల పొడి అండి కొంచెం వేసుకోవాలి ఇందులో. ఇంతే అండి మ్యాంగో జ్యూస్. ఇది చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీ చేసుకుంటే సరిపోతుంది. ఇది హాఫ్ అన్ అవర్ అయిందండి పిండి నానుకొని. ఇది ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని పూరీ ఒత్తుకోవాలండి. కడాయిలో నూనె పోసేసుకొని ఇది వేడే వరకు పూరీలు చేసేసుకుందాం. కొంచెం నూనె పెట్టేసుకొని ఇలా అన్నీ చేసి ప్లేట్లో వేసి ఉంచుకుందామండి నూనె వేడయ్యే వరకు.
నూనె వేడైపోయిందండి. అన్నీ కూడా ఇలానే కాల్ చేసుకోవాలి. ఇంతే అండి, మ్యాంగో జ్యూస్ పూరి రెడీ అయిపోయింది. ఈ పూరి మ్యాంగో జ్యూస్ కలుపుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.